హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ పాలక్ మటర్ పులావ్. చాలా తక్కువ టైంలో చిటికెలో అయిపోయే పులావ్ రెసిపీ ఇది. స్పినాచ్ స్మెల్ అంటే ఇష్టపడని వారు కూడా లొట్టలేసుకుంటూ తినే పులావ్ రెసిపీ ఇది. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఈ పలావ్ కోసం పావు కప్పు గ్రీన్ పచ్చి బఠానీలని నీళ్ళల్లో 8 నుంచి 12 గంటలు నానబెట్టుకోవాలి. అరగంట ముందు 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని నానబెట్టి ఉంచుకోవాలి. అలాగే పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకొని కోర్స్గా కట్ చేసి ఉంచుకోవాలి. ఇది 4 కప్పులు ఉండాలని గుర్తుంచుకోండి. ఈ ప్రిపరేషన్ అయిపోయాక ఫస్ట్ ఏదైనా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో 1 యాలుక్కాయ, 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 2 మరాఠీ మొగ్గలు యాడ్ చేసుకొని దినుసులన్నిటినీ బాగా వేగనివ్వాలి. ఇలా ఫ్రై అయిన స్పైసెస్లో సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న 1 ఉల్లిపాయ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఇలా కట్ చేసి ఉంచుకున్న 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని 50% వరకు వేగనివ్వాలి. ఈ స్టేజ్కి వచ్చాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని అన్నిటినీ ఒక 10 సెకండ్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే నానబెట్టి ఉంచుకున్న పచ్చి బఠానీలు, కట్ చేసి ఉంచుకున్న పాలక్ యాడ్ చేసి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని పాలక్ కలర్ చేంజ్ అయ్యి బాగా వేగే వరకు వెయిట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్న విధంగా మారాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యం యాడ్ చేసుకొని 30 సెకండ్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. దాని వలన ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యి టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనము నీరు యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నీరుని యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. దీనికి 3 కప్పుల నీరు యాడ్ చేసుకోవాలి. నీరు మొత్తం వేసిన తర్వాత ఉప్పుని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నేను కరెంట్ కుక్కర్ని యూజ్ చేశాను కాబట్టి ఒకసారి కలిపేసి కుక్కర్ ఆన్ చేశాను. ఇన్ కేస్ మీరు ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నట్లు అయితే మీడియం టు హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసి చూసాము అంటే మనకి కావాల్సిన పాలక్ మటర్ పులావ్ ఈ విధంగా పొడి పొడిలాడుతూ రెడీ అవుతుంది. దీనిని ఇలా వేడిగా సర్వ్ చేసుకున్నాం. ఏదైనా గ్రేవీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకున్న టేస్ట్ అద్దిరిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే లంచ్ బాక్స్కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ ఇది. ఇంతకీ స్పినాచ్ పీస్ పులావ్ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.